ఓం శ్రీ మాత్రే మహా దైవజ్ఞానం ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం మేషరాశి వారి గురించి తెలుసుకుందాం. 2025 సంవత్సరం ఆగస్టు 9వ తేదీ అనగా శనివారం రోజు మేషరాశి వారికి జాతక ఫలితాల ప్రకారం శుభ ఫలితాలు అశుభ ఫలితాలు చోటు చేసుకోబోతున్నాయి. ఒక వార్తనైతే అందుకోబోతున్నారు. అది శుభవార్త లేదంటే అశుభ వార్త అనే విషయాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసు. ఈ రాశి వారికి చాలా కాలం నుంచి ఒక వ్యక్తి అయితే దూరంగా ఉన్నారండి. ఆ వ్యక్తి ఎవరు? బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం ఈ రాశి వారికి రేపటి రోజున ఒక వార్త అందబోతుంది. అది ఏ వార్త అనే విషయాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకోండి. అదేవిధంగా ఈ రాశి వారి గుణగణాలు చూస్తే కనుక చాలా మంచిగా ఉంటాయండి. ఈ రాశి వారు ఎదుటివారికి సహాయం చేయడానికి ముందడుగులో ఉంటారు. కానీ వీరికి ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఎవరు కూడా తోడుండరు. అదేవిధంగా బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం దేవుడు రాసిన రాతలైనా సరే ఏదైనా మార్పులు ఉండవచ్చు, కానీ బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం ఏ మార్పులు లేవండి. బ్రహ్మంగారు ఏ విధంగా చెప్పారో అదే విధంగా ఇప్పటి వరకు కూడా మనకి జరుగుతూనే వచ్చింది. ఈ సమస్య అనేది ఎవరి నుంచి అయినా అందుకోవచ్చండి. మీ స్నేహితులు కానివ్వండి, మీ కుటుంబ సభ్యులు కానివ్వండి, ఇలా ఏ విధమైన వ్యక్తి ద్వారా అయినా మీరు రేపటి రోజున ఒక వార్త అయితే అందుకోబోతున్నారండి. అది ముఖ్యమైన వార్తగా చెప్పుకోవచ్చు. రేపటి రోజున రాత్రి 9:30 లోపు ఒక వార్తనైతే అందుకుంటారు. వృషభరాశి వారి గురించి గుణగణాల గురించి కనుక చూసుకున్నట్లయితే వారు చాలా సున్నితమైన మనస్తత్వాన్ని కలిగి ఉంటారండి. వీరు ఎవరికైనా సరే సహాయం చేసే గుణాన్ని కలిగి ఉంటారు. వీరు అనుకున్నది సాధించేంత వరకు నిద్రపోని మనస్తత్వం కలవారై ఉంటారండి. అంటే తిండి తిప్పలు కూడా మానేసి వీరు అనుకున్నది సాధించాలి, మేము అనే మాట మీద నిలబడాలి, ఆ మాటను మేము ఖచ్చితంగా నెరవేర్చుకోవాలి అనే ఒక స్వభావాన్ని కలిగి ఉంటారండి ఈ రాశివారు. అదేవిధంగా ఈ రాశి వారికి కోపం చూస్తే కూడా ఎక్కువేనండి. బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం ఈ రాశి వారికి రేపటి రోజున ఒక సమస్య అనేది రాబోతుందండి. ఆ సమస్య ఏ విధంగా ఉండబోతుంది అంటే ఒక అనుకోని వార్త అనేది వినబోతున్నారు. అనుకోని వార్త అంటే దానివల్ల సమస్య లేకపోతే సంతోషమా అనే విషయాలన్నీ కూడా వివరంగా తెలుసుకుందాము. ఏ వ్యక్తి ద్వారా ఏ వార్త వినబోతున్నారు, అనుకూల వార్త అననుకూల వార్త అనే విషయాలన్నీ ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే ఈ రాశి వారి యొక్క గుణగణాల గురించి కూడా తెలుసుకుందామండి. ఈ రాశి వారి యొక్క గుణగణాలు చూస్తే కనుక ఈ రాశి వారు చాలా మంచి గుణాన్ని కలిగి ఉంటారండి. మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. ఎదుటి వారికి ఏ సమస్య వచ్చినా సరే ఆ సమస్య నెరవేరాలి అంటే ఆ సమస్య నుంచి వారు బయటపడాలి అనే విధంగా ఆలోచిస్తూ ఉంటారండి. వీరి మనసులో కూడా ఒకటి పెట్టుకుని పైకి ఒకటి మాట్లాడటం అనేది వీరికి రాదు. ఉన్నది ఏదో ఉన్నట్లుగా మొహం మీదే చెప్పేస్తూ ఉంటారండి. ఒకరిని మోసం చేయాలి, ఒకరిని అవమానపరచాలి అనే విధంగా వీరు అసలు ఎప్పుడూ కూడా ఆలోచించరండి. ఒకరికి సంతోషం కలగాలి అనే విధంగానే ఆలోచిస్తూ ఉంటారు. ఎవరు ఏ సమస్యలో ఉన్నా సరే నేనున్నాను అనే భరోసా ఇస్తూ ఉంటారండి. అలాగే బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం ఈ రాశి వారికి రేపటి రోజున రాత్రి 9:30 తర్వాత ఒక అనుకోని ఫోన్ కాల్ వచ్చే అవకాశాలు ఉన్నాయండి. ఆ ఫోన్ కాల్ ఏ విధంగా రాబోతుంది, ఏ ద్వారా, ఒక స్త్రీ ద్వారా అయితే ఒక ఫోన్ కాల్ అయితే మీకు రాబోతుందండి. ఆ స్త్రీ ఎవరు, ఏ విధంగా ఉంటారు, అసలు ఆ స్త్రీ నాకేమవుతారు అనే విషయాలు కూడా తెలుసుకోండి. అలాగే రేపటి రోజున ఈ రాశి వారు ఎవరైతే ఉన్నారో ఉద్యోగస్తులు కానివ్వండి, లేకపోతే వ్యాపార రంగంలో ఉన్నవారు కానివ్వండి, లేదంటే విద్యా రంగంలో ఉన్నవారు కానివ్వండి, రేపటి రోజున ఒక స్త్రీ ద్వారా ఒక ఫోన్ కాల్ అయితే వచ్చే అవకాశాలు ఉన్నాయండి. అసలు ఆ ఫోన్ కాల్ ఎందుకు వస్తుంది, ఏమిటి అనే విషయాలు కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అలాగే ఈ రాశివారు ఎప్పటి నుంచో కూడా ఎన్నో విషయాలు తెలుసుకోవాలని ఆసక్తి కలిగి ఉంటారండి. అదేవిధంగా తెలియని విషయాలు కూడా తెలుసుకుంటూ వాటిని వివరిస్తూ మంచి స్థాయికి ఎదగాలి, మేము నలుగురిలో బాగుండాలి, మమ్మల్ని నలుగురు గుర్తుపట్టాలి అనే విధంగా ఈ రాశి వారు ఎప్పుడూ కూడా ఆలోచిస్తూ ఉంటారండి. ఎందుకంటే మేము పెద్దల యొక్క గౌరవం అనేది మాకు ఎప్పుడూ ఉండాలి, నలుగురిలో ఒక వ్యక్తిలాగా నేను ఉండాలి అనే విధంగా ఆలోచిస్తూ ఉంటారు. కానీ వీరు చిన్నప్పటి నుంచి కూడా ఎన్నో కష్టాలు పడుతూ ఎన్నో బాధలు పడుతూ కుటుంబం యొక్క బరువు బాధ్యతలు అనేవి వీరిపైన పెట్టుకుని చిన్నప్పటి నుంచి కూడా వారి యొక్క అనుగ్రహంతోనే వీరు పైకి వస్తారండి. కాకపోతే వీరి యొక్క సలహా సూచనలు తీసుకుని అంటే వీరి యొక్క మంచితనాన్ని అనుకూలంగా తీసుకుని అందరూ కూడా వీరిని మోసం చేస్తూ ఉంటారండి. అది ఎవరైనా కానివ్వండి, కుటుంబ సభ్యులు కానివ్వండి, లేదంటే ఇరుగు పొరుగు వారు కానివ్వండి, బంధుమిత్రులు కానివ్వండి, స్నేహితులు కానివ్వండి, ఈ విధంగా వీరిని అందరూ కూడా మోసం చేస్తూనే ఉంటారండి. ఎందుకంటే వీరితో అవసరం ఉన్నంత వరకే అందరూ మంచిగా ఉంటారు. ఎందుకంటే వీరికి చూడడానికి కోపంగా ఉంటారండి. వీరికి కోపం వస్తే తట్టుకోలేనంత కోపం వస్తుంది. కాబట్టి అందరూ కూడా వీరితో అవసరానికి ఒకలాగా ఉంటారు, అవసరమైన ఒకలాగా ఉంటారండి. ఎందుకంటే వీరి విషయాలన్నీ కూడా తెలుసుకుని పక్కన వారికి వెళ్ళి వీరి మీద చెడుగా చెప్పే అవకాశాలు కూడా లేకపోలేదండి. అదేవిధంగా ఇంకా వివాహం కాని వాళ్ళు ఈ రాశి వారు ఎవరైతే ఉన్నారో రేపటి రోజున మీకు కొన్ని వివాహ గడియలు అయితే రాబోతున్నాయని చెప్పుకోవాలండి. శుభ గడియలు అయితే మీకు ఉన్నాయని చెప్పుకోవాలి. ఇంకా రేపటి రోజు నుంచి మీరు వ్యాపార రంగంలో ఉన్న వారికి వ్యాపార జీవితం అయితే బాగా మంచిగా జరగబోతుందని చెప్పుకోవాలండి. మీకు ఇంతకుముందు ఆగిపోయినటువంటి
ఆర్డర్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రేపటి రోజున మీరు మొదలుపెట్టే అవకాశాలు అయితే లేకపోలేదండి. మీకు డబ్బు సమస్యలు ఏవైనా సరే అవన్నీ కూడా తొలగిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదేవిధంగా ఉద్యోగ రంగంలో ఉన్నవారికి రేపటి రోజున మీ పై అధికారుల నుంచి మంచి ప్రశంసలు అయితే పొందుకోబోతున్నారు. మీకు అనుకున్నటువంటి ప్రమోషన్లు, కావాలనుకున్నటువంటి శాలరీలు కూడా మీ చేతికి దక్కే అవకాశాలు కూడా లేకపోలేదండి. విద్యారంగంలో ఉన్నవారికి కూడా మీ ఉపాధ్యాయుల నుంచి మంచి ప్రశంసలు అయితే పొందుకోబోతున్నారని చెప్పుకోవాలి. ఇంకా ఈ రాశివారు ఎవరైతే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు ఎవరైతే ఉన్నారో డాక్టర్ని సంప్రదించి ముందుగానే చిన్నగా ఉన్నప్పుడే ఆరోగ్య సమస్యలు అన్నీ కూడా చూయించుకుని మనం చక్కగా ముందుగానే తొందరపడడం వల్ల సమస్యలన్నీ కూడా తొలగిపోతాయండి. ఇంకా ఎవరైతే 80, 70, 80 ఏళ్ళ పైబడిన వారు ఈ రాశి వారు ఎవరైతే ఉన్నారో వారికి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు అయితే కొంచెం పెద్దవిగా మారి అవే కొంచెం తలపెట్టే అవకాశాలు అయితే ఉన్నాయండి. సమస్యలు తలపెట్టే అవకాశాలు. అదేవిధంగా రేపటి రోజున ఒక ఫోన్ కాల్ రూపంలో మీకు ఒక స్త్రీ అనేది, ఆ స్త్రీ ఎవరు, ఆ స్త్రీ మీకు చాలా కాలం నుంచి మీతో మాట్లాడక, అంటే కొన్ని చిన్న చిన్న గొడవలు జరిగి మీరు వారు విడిపోయినటువంటి సమస్యలు అయితే లేకపోలేదండి. అప్పటి నుంచి కూడా ఒక స్త్రీ మీకు ఒక ఫోన్ కాల్ ట్రై చేస్తూ ఉంది. రేపటి రోజున మీకు ఆ ఫోన్ కాల్ కలిసి రేపటి రోజున మీరు ఆ వ్యక్తితో మాట్లాడే అవకాశాలు అయితే లేకపోలేదండి. ఆ వ్యక్తి నూతన వ్యక్తి అయితే కాదండి. ఇంతకుముందు మీకు పరిచయం ఉండి మీకు చిన్న చిన్న గొడవల వల్ల మీరు విడిపోయిన అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆ వ్యక్తి మళ్ళీ చాలా రోజుల తర్వాత మీతో చిన్న అవసరం అయితే పడి మీకు మళ్ళీ ఫోన్ కాల్ చేస్తుంది. కాబట్టి ఆ ఫోన్ కాల్ హఠాత్తుపర్యంగా ఉంటుంది. ఎవరు నాకు ఎందుకు ఫోన్ చేశారు అని ఆలోచిస్తూ ఉంటారు. కాకపోతే ఆ స్త్రీ మీకు తెలిసిన స్త్రీ అయి ఉండొచ్చు. మీ బంధుమిత్రులు కానివ్వండి, మీ స్నేహితులు కానివ్వండి, ఆ రూపంలో ఆ వ్యక్తి అనేది మీకు ఫోన్ చేస్తుందండి. అదేవిధంగా రేపటి రోజు నుంచి మీకు డబ్బు సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. ఇంకా ఎవరైతే అనారోగ్య సమస్యలతో, డబ్బు సమస్యలతో, లేదంటే మేము ఏ పని చేసినా పైకి రావడం లేదు, ఎందుకు మాకు ఇలా దిష్టి తగులుతుంది అంటే నరదిష్టి అన్నట్టు, ఏ పని చేసినా వెనక్కి వస్తుంది, ముందుకు వెళ్ళట్లేదు అనుకునేవాళ్ళు బూడిద గుమ్మడికాయ తీసుకుని ఒక మధ్యలోకి కట్ చేసి 2 దీపంలాగా వాటిని గింజలన్నీ తీసేసి పసుపు కుంకుమతో బొట్లు పెట్టి బూడిద గుమ్మడికాయ దీపం అమావాస్య రోజు ఇంట్లో దీపం పెట్టుకుంటే, అంటే ఒక ప్లేటులోకి కళ్ళుప్పు తీసుకుని ఆ కళ్ళుప్పులో బూడిద గుమ్మడికాయ దీపం పెట్టుకుంటే మీకు ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయండి. డబ్బు యొక్క సమస్యలు తొలగిపోతాయి. నరదిష్టి, అనారోగ్య సమస్యలు, ఇలా ఏ సమస్యలు ఉన్నా కూడా అలా ఉప్పు దీపం పెట్టడం వలన, అంటే బూడిద గుమ్మడికాయతో ఉప్పు దీపం పెట్టడం వలన మీకు సమస్యలన్నీ కూడా తొలగిపోతాయండి. అదేవిధంగా మీరు నిత్యము కూడా ఇంట్లో ధూపదీప నైవేద్యాలతో లక్ష్మీదేవిని సంధ్యావేళలో ఆరాధిస్తూ ఉండండి. నిత్యము కూడా ఇంట్లో దీపారాధన చేసుకోండి. అలాగే మీకు ఆ శివారాధన తప్పనిసరిగా ఉంటుంది. ఆ సమస్యలన్నీ కూడా తొలగిపోతాయండి. మీకు ఏదైనా సరే కోపం వచ్చినా కానీ ఆ కోపాన్ని అధిగమించుకుని నెమ్మదిగా కోపం తగ్గినాక మాట్లాడుకుంటే ఆ సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. ఇంకా ఈ రాశివారు గుణగణాలు చాలా మంచివని చెప్పుకోవాలి. ఏదైనా సరే సాధించాలి, మేము ఈ పని చెయ్యాలి, ఈ పని మాకు అప్పగిచ్చారు అంటే మాత్రం నిద్ర తిండి కూడా పక్కన పెట్టేసి ఆ పని ఖచ్చితంగా నెరవేరుస్తారండి. వారు ఖచ్చితంగా సాధించి తీరుతారు. సంపూర్ణంగా ఆ పని ఖచ్చితంగా చేసి తీరుతారండి. ఏ పనైనా సరే, ఎంత కష్టమైనా సరే నేను ఎదురు నిలబడైనా సరే చేస్తాను అనే విధంగా వారి కాళ్ళపైన నేను నిలబడాలి, నా కష్టం నేను దాచుకోవాలి అనే విధంగా ఎప్పుడూ కూడా నేను పైకి ఎదగాలి, నేను అట్లా ఉండాలి, ఇట్లా ఉండాలి అనుకుంటూ ఉంటారండి ఈ రాశివారు. అదేవిధంగానే వీరికి అన్నీ కూడా అనుకున్నవన్నీ నెరవేరుతూ ఉంటాయండి. కాకపోతే కొన్ని సమస్యలు అనేవి ఎప్పుడూ కూడా వెంటాడుతూనే ఉంటాయి. ఆ సమస్యలన్నిటికీ కూడా వీరు ఎదురు నిలబడి అన్నిటినీ కూడా చాకచక్యంగా నెరవేర్చుకుంటూ వస్తారండి. కానీ ఈ రాశి వారికి స్నేహితులు కానివ్వండి, బంధుమిత్రులు కానివ్వండి, కుటుంబ సభ్యులు కానీ ఏ విధంగా ఉంటారంటే వీరికి ఎప్పుడూ కూడా ఏదో ఒకటి జరగాలి, వీరు పైకి ఎదుగుతున్నారు, మాకన్నా బాగుంటున్నారు అని ఎప్పుడు కూడా చూసి వారలేని తనం అనేది ఎప్పుడు కూడా నెరవేరుస్తూ ఉంటారండి. వారలేని తనంతో వీరి మీద పక్కన వారికి, అంటే వీరితో మంచిగా ఉండేవారికి వీరి మీద చెడుగా చెప్పటము, వీరి గురించి చెడుగా చిత్రీకరిస్తూ ఉంటారండి. ఎందుకంటే వీరు చూడ్డానికి గంభీరంగా కోపవ్యక్తులుగా ఉంటారు, కానీ చూడ్డానికి చాలా మంచి, అంటే చూడ్డానికి అలా కనిపించినా కానీ వీరి మనస్తత్వం అనేది చాలా మంచిగా ఉంటుందండి. ఎవరికైనా ఏ సమస్య వచ్చినా నేనుండాను అనే భరోసా ఇచ్చి అందరికీ కూడా తోడు ఉంటారండి. సో చూశారు కదండి, రేపటి రోజున మీరు చేయవలసిన దేవతారాధన, పాటించవలసిన పరిహారాలన్నీ కూడా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేసి, ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేయండి.